చూస్తే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 4వ రోజు కూడా వాహనాల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శుక్రవారం ప్రారంభమైన వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. పంతంగి, కోర్లపహాడ్, టోల్ ప్లాజా, చౌటుప్పల్ క్రాసింగ్ రోడ్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాల సంఖ్య అధికంగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, టోల్ ప్లాజా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక వాహనాల రద్దీకి సంబంధించి అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? రైట్ సింధు, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే 4వ రోజు కూడా వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. శుక్రవారం ప్రారంభమైన వాహనాలు ఏవైతే ఉంటాయో వాహనాల రద్దీ ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అంతంగి మరియు కొర్లపాడ్ టోల్ ప్లాజాల వద్ద అయితే వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంతమి, కొర్లపాడు టోల్ ప్లాజాల క్రాసింగ్ వద్ద అయితే వాహనాలు బారులు తీరాయని చెప్పుకోవచ్చు. అయితే వాహనాల సంఖ్య అధికంగా ఉండడంతో అయితే అక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నట్టు తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరికొన్ని చోట్ల వాహనాలు నెమ్మదిగా వెళుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు టోల్ ప్లాజా వద్ద అధికారులను మరియు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, అలాగే ఫైర్ సిబ్బందితో పాటు అన్ని శాఖల అధికారులు, అంటే రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు కావచ్చు, ముఖ్యంగా వైద్య అధికారులు, వైద్య బృందాలు కూడా టోల్ ప్లాజాల వద్ద విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా టోల్ ప్లాజా వద్ద మొత్తం పంతంగి టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో, పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే మొత్తం 16 బూతులకు గాను విజయవాడ వైపు 11 బూతులను తెరిచి ఉంచారు. అలాగే కొర్లపాడ్ టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో, కొర్లపాడ్ టోల్ ప్లాజాలో 12 బూతులకు గాను 7 బూతులను విజయవాడ వైపు తెరిచి ఆంధ్ర వైపు వాహనాలని పంపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాహనాలను వేగంగా పంపిస్తున్నారని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది అయితే చెప్తున్నారు. వాహనాలు ఎక్కడ కూడా టోల్ ప్లాజాల వద్ద ఆగే పరిస్థితి ఏం లేదు. ఎప్పుడు వచ్చిన వాహనాల్ని అప్పుడు టోల్ దాటించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహన రద్దీ ప్రస్తుతానికి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా ఈ వాహనాలు ఇలాగే వెళ్లే అవకాశం ఉందని కూడా ఒక అంచనా వేస్తున్నారు. అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు, నేషనల్ హైవే అధికారులు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనదారులు వెళ్లేలాగా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. అయితే గత 4 రోజుల వ్యవధిలో అయితే హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారిపై అయితే సుమారుగా 3 నుండి 4 లక్షల పైగా వాహనాలు ప్రయాణించినట్లు తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాహనదారులు ఎవరైతే ఉంటారో వారు హైదరాబాద్ విజయవాడ వెళ్లే హైవే ఏదైతే ఉంటుందో ఈ హైవేలో ముఖ్యంగా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. సమాచార డెస్క్ ని కూడా ఏర్పాటు చేశారు. అంటే వాహనదారులు ఎలా వెళ్ళాలి, గమ్యస్థానానికి వేగంగా వెళ్ళగలుగుతారు, ఎలా వెళ్తే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుందని చెప్పేసి హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేకంగా అధికారులను నియమించారు. వాహనదారులకు అవగాహన కూడా, అంటే రోడ్డు మీద ఎలా వెళ్ళాలి, రోడ్డు మీద వాహనాలను పార్కింగ్ చేసుకోకూడదని అక్కడ నుండి సమాచారం ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రోడ్డు మీద వాహనాలు ఆపితే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కేటాయించిన పార్కింగ్ స్థలాలు ఏవైతే ఉంటాయో పార్కింగ్ స్థలాల వద్దనే వాహనాల్ని ఆపుకోవాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద అంబులెన్స్లు కావచ్చు, అలాగే క్రేన్లని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఒక
ఒక టోల్ ప్లాజా నుండి ఇంకో టోల్ ప్లాజాకు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 60 కిలోమీటర్ల దూరంలో ఒక అంబులెన్స్, ఒక క్రేన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే వెంటనే యాక్సిడెంట్ అయిన వాహనాలని క్లియర్ చేయడానికి, అలాగే వెంటనే వైద్యం అందించడానికి అక్కడ 2 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లా ఎస్పీలు ప్రత్యేకంగా శ్రద్ధ చూసి ఎప్పటికప్పుడు విజిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ పోలీస్ సిబ్బంది కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శంకర్.